నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా కోన గారు, ఆయనతో అసోసియేషన్, మేము అసోసియేట్ అయ్యి సినిమా చేస్తున్నాం. అండ్ కోన గారితో ఎలా ఉంటుందంటే, మనం చాలా చేయాలనుకుంటాం, ఎన్నో చేద్దాం అనుకుంటాం, కానీ అన్నిటికంటే ముందు వచ్చి ఆయన చేసేస్తారు. ఒక్కరోజన్నా లేట్గా వస్తారేమో షూటింగ్కి, ఒక్కరోజన్నా మనం ఏదో చేసేసి ఆయన సినిమా పిచ్చేశారు. సినిమా పిచ్చి లేకపోతే అలా ఎవరు నిజంగా చేయలేరు. మిగతా అన్ని వాటిలో ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ సినిమా అనేసరికి మాత్రం ఫస్ట్ ఉంటారు. షూట్ స్టార్ట్ కొబ్బరి కొట్టి టైం కల్లా ఉంటారు. అంటే ఇంత ప్యాషన్, నేను అంటే చాలా ఏజ్గా ఉన్నారు కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదు. ఈయనకి కాళ్ళు బాగోకపోయినా కూడా ఎక్కడో అడవుల్లో ఎక్సర్ది ఎక్కడెక్కడో మ్యాంగళూరులో అడవుల్లో, మామూలు అడవులు కాదు, కారు అడవులు, అక్కడ కూడా కాళ్ళు ఇదైనా కూడా పొద్దున్న గల్లా షార్ట్ కట్టుకొని వచ్చారు. ఇంత అంటే సార్ సూపర్ సార్, ఆ పిచ్చే మిమ్మల్ని ఇంతలా డ్రైవ్ చేస్తుంది, నేను గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇలా చేసింది, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. యంగ్స్టర్స్కి అందరికీ కూడా, కొత్త కొత్త దర్శకులకి అందరికీ కూడా మీ సపోర్ట్తో ఇండస్ట్రీకి ఒకరోజు మన ఇంటిని చూసిన తర్వాత మనకంటూ ఇందాక వచ్చిన పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మీ అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, సో ఇంతమందిని సంపాదించడం చాలా 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 గ్రేట్. ముందు కూడా మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, కొత్త కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ నైట్. సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ అండి అందరికీ థ్యాంక్ యూ. ఏంటి నాకు ఇందాక నేను శ్రీకృష్ణ గారు గ్రౌండ్ ఇంటరాక్షన్లో చెప్పినవన్నీ డైలాగులు, అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వైరల్ అయ్యి ప్రాచుర్యంలోకి రాబోతున్న డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఫైనలీ కోన వెంకట్ గారు ప్లీజ్ స్పీక్.